అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు రుణానుబంధం. రచించిన వారు తటవర్తి నాగేశ్వరి గారు. తన కర్మకాండలు చక్రవర్తితో చేయించాలి అని అమ్మ కోరుకుంది. ఆ చక్రవర్తి ఎవరో, ఆయనతో అమ్మకున్న బంధమేమిటో తెలియదు అని అంది సింధూజ. నేను ఆశ్చర్యపోయాను. నేను సుమిత్రకు ఆంతరంగిక స్నేహితురాలిని. నాకెప్పుడు ఈ చక్రవర్తి గురించే చెప్పలేదు సుమిత్ర. బహుశా మీ అమ్మగారి చివరి కోరికై ఉంటుంది. ఎందుకు చెప్పలేదు అని అన్నాను పైకే. అమ్మ ఎందుకు కోరుకుందో తెలియదు, కానీ ఆ పాత్రను ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కళంకం తేలేక నేను చెల్లి ఆలోచించి కర్మకాండల బాధ్యతను మేమే తీసుకున్నాం అని అంది సింధూజ. అంతలోనే సుమిత్ర చనిపోయింది అన్న వార్త నా మెదడును స్తంభింపచేసింది. కాసేపు సోఫాలో కూలబడ్డాను. సుమిత్ర కూతురు నీరజ చేసిన ఫోన్ కాల్తో నిద్రలేచాను. ఎలా జరిగింది అని అడిగాను. తెలీదా ఆంటీ, టెనెంట్ రవి గారు కాల్ చేసి చెప్పారు. ఎకాబికిన బయలుదేరి వచ్చేశాం అని చెప్పింది నీరజ. మీ అక్కయ్య వచ్చిందా? షీఈజ్ ఆన్ ది వే ఆంటీ. ఇంకా ఎవరికైనా ఫోన్ చేశావా? అమ్మ 30 పేర్లు తన డైరీలో రాసుకుంది. అందులో మొదటి పేరు మీదే ఉంది అని చెప్పింది నీరజ. 30 పేర్లు రాసుకోవటం ఏమిటి అని అడిగాను. అమ్మ 6 నెలల క్రితం బద్రీనాథ్ యాత్రకు వెళ్ళింది కదా. ఒకవేళ ఆ యాత్ర రాత్రిలో తనకేమైనా జరిగితే, ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే తన కర్మకాండలు ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే వివరాలన్నీ తన డైరీలో రాసుకుంది అని చెప్పింది నీరజ. సుమిత్ర ముందు చూపు మరింత ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అశోక్కి కాల్ చేశాను. ఆశ్చర్యం, ఆందోళన, ఉప్పిరిగొన్న ఫీలింగ్తో అవునా అని అన్నాడు. ఎస్ ఎస్ అశోక్, నాకు ఇప్పుడే తెలిసింది. సుమిత్ర కూతురు చెప్పింది. నా స్వరంలో దుఃఖం పసిగట్టాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసు అని అన్నాడు. మీరు వెంటనే రండి అని చెప్పాను. అశోక్ది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇటీవల తుఫాన్కి విలవిలలాడిపోయిన విశాఖలో నష్టం అంచనా వేసేందుకు వెళ్ళిన సిబ్బందిలో అశోక్ కూడా ఒక సభ్యుడనే చెప్పుకోవచ్చు. ఆ రోజే కేంద్ర బృందం కూడా వస్తుంది. అయినా అశోక్ ఆగదలుచుకోలేదు. సుమిత్రకి కడసారి వీడ్కోలివ్వాలని హుటాహుటిన బయలుదేరాడు. సుమిత్రకు రుణపడిన వారిలో అశోక్ కూడా ఒకడు. సుమిత్ర లేకపోతే నా జీవితం అశోక్ ఉండేవాడు కాదు. నా పిరికితనంతో జీవితాన్ని మోడువారిన చెట్టులా చేసుకునేదాన్ని. సుమిత్ర లేని ప్రపంచాన్ని ఊహించుకోవటం చాలా కష్టంగా ఉంది. తల్లి, తండ్రి, ఫిలాసఫర్, మార్గదర్శి అన్నీ తనే. మా ఇద్దరి మధ్య దాదాపుగా 15 ఏళ్ల వయసు తేడా. మేడం అని పిలుస్తూ ఉంటే తనే తిట్టి ఆ పిలుపు మానిపించింది. నన్ను అంత దూరం పెట్టకు, పేరుతో పిలువు అని అనేది. మొహమాటం కోసం ఓకే చెప్పాను. కానీ పేరు పెట్టి పిలవాలంటే మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. కాలక్రమేణా అలవాటైపోయింది. మా ఇద్దరి మధ్య వయసు తారతమ్యం గురించి చెబితే తప్ప ఎవరికీ తెలిసేది కాదు. తను స్టన్నింగ్ బ్యూటీ. అప్పుడప్పుడు నవ్వుతూ డ్రీమ్ గర్ల్ అని అంటూ ఉండేదానిని. ఎస్, హేమామాలిని నాకు ఆదర్శము. తనది నాది తరగని అందం అని అనేది నవ్వుతూనే. అనురాగ్తో నాది ప్రేమ వివాహం. తిరుమలకి వెళ్ళొస్తుంటే ఘాట్ రోడ్లో మా వాహనం తిరగబడింది. డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి అనురాగ్ స్పాట్లోనే చనిపోయాడు. కారుణ్య నియామకాలలో భాగంగా అనురాగ్ జాబ్ నాకొచ్చింది. సుమిత్ర భర్త ఆనందరావు గుండెకు చిన్ననాడే పడ్డ చిల్లుభారాన్ని భరించలేను అని స్తంభించిపోయింది. తనకు కూడా నాకులాగే ఉద్యోగం వచ్చింది. కానీ ఇద్దరి భర్తల మరణాలకు 15 ఏళ్ల తేడా ఉంది. నేను బ్యాంకులో క్లర్కుగా జాయిన్ అయ్యే నాటికి సుమిత్ర ఆ బ్యాంకుకు మేనేజర్. నేను అక్కడే ఫీల్డ్ ఆఫీసర్ని అయ్యాను. వ్యవసాయ రుణాల కోసం రైతుల దరఖాస్తులు చేస్తున్న పట్టాలు పరిశీలించడానికి ఉద్యోగ బాధ్యతల రీత్యా రెవెన్యూ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. అశోక్ అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఒక్క రోజులో అన్ని పట్టాలు పరిశీలించటం కష్టం కాబట్టి దాదాపుగా వారం రోజులు వెళ్ళాను. ఈ వారం రోజుల్లో అవసరానికి మించి శ్రద్ధ వహించటం గుర్తించాను. నేనిక ఆ రోజుతో రెవెన్యూ ఆఫీస్కి వెళ్లాల్సిన పని పూర్తవుతుంది అని అనగా అశోక్ సడన్గా ప్రపోజ్ చేశాడు. మీకు అభ్యంతరం లేకపోతే
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను సూటిగా స్పష్టంగా చెప్పాడు. వాట్ అని అన్నాను. ఎస్, మీరు విన్నది కరెక్టేనండి. విల్ యూ మ్యారీ మీ అని అన్నాడు. మీకు పెళ్లి కాలేదా అని అడిగాను భయంగానే. అయిందండి. బిడ్డను కనలేక మా ఆవిడ కాలం చేసింది. మళ్ళీ వివాహం చేసుకోవాలి అని అనిపించలేదని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది? లాజిక్లు రీజనింగ్లు చెప్పలేను. మీకు మెడలో తాళి కాళ్లకు మెట్టెలు లేవు అని అర్థమైన తర్వాత మీరు కూడా నాలాగే ఒంటరివారు అని అనిపించింది. మీ అందం, బిడియం, పద్ధతి అన్నీ నచ్చాయి. అందుకే ప్రపోజ్ చేశాను. ఇందులో తప్పేమీ లేదు కదా అని అన్నాడు. మీకు తప్పు లేకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని నిరాకరించక తప్పదు. ఎందుకంటే నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాణ్ణి ప్రయోజకుణ్ణి చేసుకోవటమే నా జీవిత లక్ష్యం అని అన్నాను. చేయండి, కాదని ఎవరన్నారు? అందుకు నా వంతు సహకారం కూడా అందిస్తాను అని చెప్పాడు. నేను లైఫ్లో తొలిసారిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఏ విషయాన్నైనా సరే ధైర్యంగా మాట్లాడగలిగే నాకు అశోక్ విషయంలో ధైర్యంగా మాట్లాడటం రావటం లేదనే చెప్పుకోవచ్చు. మీరిలా ప్రపోజ్ చేయటం తప్పని లేచి వచ్చేశాను. అశోక్ మర్నాడు మా బ్యాంకుకు వచ్చాడు. ఐఆమ్ వెరీ సారీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదండి. నేనేమైనా తప్పు చేశానేమో అని రాత్రంతా గిల్టీగానే ఫీల్ అయ్యాను. సిన్సియర్గానే చెప్పాడు ఆ విషయాన్ని. మొదటిసారిగా తేరి పారా చూశాను. చప్పున అతని ముఖంలో అనురాగ్ని చూశాను. అచ్చు అనురాగ్ లాగానే ఉన్నాడు అని అనిపించింది. వివాహం చేసుకోవాలని, కొత్త జీవితం ప్రారంభించాలి అని నాకు లేదండి. అలాంటి ఆలోచన కలిగితే మీకు కబురు పెడతాను. కాస్త ఆత్మవిశ్వాసంతోనూ మరి కాస్త పొగరుగాను చెప్పింది. ఛాంబర్లో నుంచి సుమిత్ర మేడం ఇదంతా గమనిస్తూనే ఉంది. అశోక్ వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి ఆర్ఐ గారు వచ్చారు, ఏమైంది, వెరిఫికేషన్స్ చేయించుకోవాలా అని అడిగింది. అదేమీ లేదు మ్యామ్ అని చెప్పాను. అనుమానంగా నా ముఖంలోకి చూసింది. ఎందుకో తనకు అనుమానం వచ్చింది. ఎంతైనా సీనియర్ ఉమెన్ కదా. సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత నువ్వు నాతో వస్తున్నావు అని ఆర్డర్ వేసింది. మ్యామ్, యశ్వంత్కి హోంవర్క్ చేయించాలి అని అన్నాను. ఒక పూట చేయించకపోతే ఏమీ కాదులే అని అంది. నా నోరు మూతపడింది. పైగా ఆఫీసర్ కదా, కాదనే సత్తా లేదు. ఆటోలో సుమిత్ర గారి ఇంటికి వెళ్ళాను. పిల్లలిద్దరూ శ్రద్ధగా చదువుకుంటున్నారు. హాయ్ ఆంటీ అని పలకరించారు ఇద్దరు. యశ్వంత్ ఎలా ఉన్నాడాంటీ అని అడిగింది పెద్ద పిల్ల సింధూజ. 1-2 సార్లు సుమిత్ర మ్యామ్ మా ఇంటికొచ్చింది. అప్పుడే యశ్వంత్ని చూసింది తను. సింధూజ స్కూటీ నడుపుతుంటే వెనకే కూర్చొని వచ్చింది సుమిత్ర మ్యామ్. బాగున్నాడమ్మా. సండే కాస్త వాడికి మ్యాథ్స్ చెప్పు సింధు అని అడిగాను. తప్పకుండా చెబుతానంటీ అని చెప్పింది సింధు. ఒక్క నిమిషం కూర్చో అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చింది. తను ఒక కప్పు తీసుకొని లాన్లోకి వెళదాం పదా అని అంది. ఇంటి ముందు అందంగా ఒద్దికగా ఉన్న లాన్లోకి వెళ్ళాం. కాఫీ తాగుతూ నా వైపే చూసింది. ఇప్పుడు చెప్పు, అశోక్ గారు అసలు ఎందుకు వచ్చినట్లు అని అడిగింది. ఆరా తీయటానికే అని నాకు బాగా తెలుసు. చెప్పకుండా ఉంటే బాగుండదని మొత్తం చెప్పేశాను. అశోక్ మంచి వ్యక్తి, 2 ఏళ్లుగా నాకు బాగా తెలుసు. కామ్ గై అని చెప్పింది. ఆఫ్కోర్స్ మ్యామ్, నాకు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని లేదు. అదేంటి వసు, అదేమైనా నేరము ఘోరము కాదు కదా. నీకింకా చాలా వయసుంది కదా, ఇంకా భవిష్యత్తు కూడా ఉంది. సారీ మ్యామ్, యశ్వంత్కి ఇప్పుడిప్పుడే ఊహ బాగా తెలిసింది. తన తండ్రి స్థానంలో మరొకరిని వాడు అంగీకరించలేడు. వాడే కాదు, అనురాగ్ స్థానాన్ని మరొకరికి పంచలేను అని అన్నాను. ఎవరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు వసు. అదొక ఎమోషనల్ నీడ్. బీ పాజిటివ్ అని అంది. సారీ మ్యామ్ అని ఒక్కసారిగా పైకి లేచాను. ఆ వేళకి నన్ను వదిలేసింది. సింధూజ తన స్కూటీలో నన్ను డ్రాప్ చేసింది. వెళుతూ యశ్వంత్ బుగ్గలు పట్టుకొని నైస్ గై అని అంది. యశ్వంత్, రేపు సండే వస్తాను. మ్యాథ్స్లో నీ డౌట్స్ క్లారిఫై చేస్తా అని అంది. థ్యాంక్స్ అక్క అని అన్నాడు వాడు. ఫోన్ రింగ్ అయిన శబ్దం నా ఆలోచనలు తెగాయి.
వసు, నువ్వు బయలుదేరు, నేను నేరుగా వచ్చేస్తాను, అశోక్ ఫోన్లో చెప్పాడు. నిస్సత్తువుగా లేచి రెడీ అయ్యాను. బ్యాంకుకు ఫోన్ చేసి సుమిత్ర గారి మరణం గురించి చెప్పాను. మా మేనేజర్ గారికి కూడా సుమిత్ర పరిచయమే. సర్వీస్ వదులుకున్నాక రాజమండ్రిలో స్థిరపడింది సుమిత్ర. నీరజ కొవ్వూరు బ్యాంకులో పనిచేస్తుంది. ఇక సింధూజ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. నేను గాజువాక నుంచి క్యాబ్ బుక్ చేసుకుని రాజమండ్రికి చేరేసరికి బంధువర్గం మొత్తం వచ్చేసి ఉన్నారు. బాగా ఆరోగ్యంగా తిరుగుతున్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయింది అనేదే అందరిలోనూ మిలీనియన్ డాలర్ల ప్రశ్నగా వేలాడుతుంది. నన్ను చుట్టుకొని ఏడ్చేశారు నీరజ, సింధూజ. అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేశారంటీ. తీరా మేము ఎదిగొచ్చిన తర్వాత కొద్ది రోజులు కూడా తనను మేము చూసుకోలేకపోయాం. ఇద్దరి స్వరాల్లోనూ పశ్చాత్తాపం. నాకు కూడా ఏడుపొచ్చేసింది. ఎందుకు వెళ్ళావు సుమిత్ర ఇంత అర్ధాంతరంగా మమ్మల్ని అందరినీ విడిచి అని శవం పైన పడి ప్రశ్నించాను. ముఖం ప్రశాంతంగానే ఉంది. జీవితం అంటే ఇంతే కదా వసు అని నన్నే ఓదారుస్తున్నట్లుగా అనిపించింది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటమనే ఆనందం తప్ప సుమిత్ర గారు పొందింది ఏమీ లేదు. పిల్లల పెళ్ళిళ్ళు పూర్తయిన తర్వాత ఆమె పూర్తి ఒంటరితనంలోనికి వెళ్ళిపోయింది. అటువంటి ఒంటరితనం నేను భరించలేనని కాబోలు నన్ను అశోక్తో ముడి వేసిందనుకున్నాను. మళ్ళీ గతం కళ్ళ ముందు కదిలాడింది. అశోక్ నాకు తరచుగా ఫోన్ చేస్తున్నాడు, మెసేజెస్ కూడా పెడుతున్నాడు. నేను పెద్దగా రెస్పాండ్ కావటం లేదు. ఆ రోజు బ్యాంకులో కళ్ళు తిరిగి పడిపోయాను. హడావుడిగా నన్ను హాస్పిటల్కి తరలించారు. అశోక్కి ఎవరు చెప్పారో కానీ కంగారుగా వచ్చేశాడు. బహుశా సుమిత్ర గారే చెప్పి ఉంటారని నేను అప్పుడే అనుకున్నాను. ఆఫీస్కి సెలవు పెట్టి మరీ నాకు తోడుగా ఉన్నారు. నిజం చెప్పాలంటే మీరిక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఆఫీస్లో పని చెయ్యబుద్ధి కాలేదు. లీవ్ పడేశాను అని అన్నాడు తేలికగా. నాకు చప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అని అన్నాను గాద్గదికంగా. నో ప్రాబ్లం. రోడ్డు ప్రమాదంలోనో గాయపడి నేను ఇదే హాస్పిటల్లో చేరతాను. అప్పుడు 4 రోజులు నాకు సేవ చేసి రుణం తీర్చుకోండి అని అన్నాడు చాలా తేలికగా. చప్పున పక్కనే కూర్చున్న అతని చేతిని పట్టుకొని అలా మాట్లాడకండి, మీరు 10 కాలాల పాటు బాగుండాలి అని అన్నాను. అలా ఉండాలంటే నాకు మీ తోడు కావాలి అని అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ రోజు దగ్గరుండి తన ఇంటికి నన్ను షిఫ్ట్ చేయించింది సుమిత్ర. 4 రోజులు ఎక్కడే ఉండి రెస్ట్ తీసుకో, యశ్వంత్ కూడా ఎక్కడి నుంచే స్కూల్కు వెళతాడు అని అంది. నేను కాదనలేకపోయాను. ఆ రాత్రిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం. తెల్లారే వరకు సుమిత్ర కబుర్లు చెబుతూనే ఉంది. తన భర్త ఆనందరావు అర్ధాంతరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆమె పడిన బాధ, గడిపిన ఒంటరి రాత్రులు, వయసు రేపే అలజడులు అన్నీ చెప్పి అశోక్ నీకు బెస్ట్ చాయిస్, అతన్ని వదులుకోకు అని సలహా ఇచ్చింది. నేను అవుననకుండా కాదనకుండా మౌనం వహించాను. మరి మీరెందుకు కొత్త జీవితం ప్రారంభించలేకపోయారు అని అడిగాను. 2 ఆడపిల్లలు కదా, అందుకే పునర్వివాహం వైపు దృష్టి సారించలేదు. నా భయం, అనుమానాలు నన్ను ఆ దిశగా నడిపించలేదు. పైగా అశోక్ లాంటి వ్యక్తి నా జీవితంలో తారస పడలేదనే చెప్పింది. ఆ రాత్రి నా ఆలోచనలు అన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొని వచ్చి నిద్రలోకి జారుకున్నాను. ఇక వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరూ లేరు కదా. పూజారులు అంటుంటే మళ్ళీ ఇహలోకంలోకి వచ్చాను. అప్పటికే అశోక్ వచ్చి కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాడు. అశోక్ని పట్టుకొని మరొకసారి గట్టిగా ఏడ్చాను. నన్ను చాలా కష్టం మీద కంట్రోల్ చేశాడు అశోక్. ఎంఎస్ చదవటానికి యుఎస్కి వెళ్ళిన యశ్వంత్కి అప్పటికే వాళ్ళ నాన్న అశోక్ చెప్పాడు. బయలుదేరి రానా నాన్న అని అడిగాడట. నువ్వొచ్చేలోపు ఎత్తుబడి పూర్తయిపోతుందిరా నాన్న, దశదిన కర్మకు వద్దులే అని చెప్పాడట. యశ్వంత్ నాతో అయినా మాట్లాడకుండా ఉండగలడు కానీ వాళ్ళ నాన్న అశోక్తో మాత్రం మాట్లాడకుండా ఉండలేడు. అశోక్ వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న రోజున ఎందుకు చేశారు మీరిలా అని అడిగాను. మనకి ఒక బిడ్డ చాలు అని అన్నాడు.
దేవుడిలా నా జీవితంలోనికి వచ్చారు అని అన్నాను నేను కృతజ్ఞతగా. నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, సుమిత్రమ్మకి. నీ గురించి గొప్పగా చెప్పి నీకు దగ్గర చేసింది తనే కదా. తన వ్యూహంలో భాగంగానే రెవెన్యూ డ్యూటీ మీద నిన్ను పంపించారు అని చెప్పాడు. నాకు సుమిత్ర మీద మరింత గౌరవం, ప్రేమ పెరిగిపోయాయి. అశోక్ వచ్చిన తర్వాత వరుస ప్రమోషన్లతో అతనికి దూరమయ్యాను. టెలిఫోన్లో మాత్రమే టచ్లో ఉండేదాన్ని. ఇక యశ్వంత్ని అశోక్ రిషి వ్యాలీ స్కూల్లో చేర్చాడు. విద్య కన్నా వ్యక్తిత్వ వికాసం ముఖ్యమని అతని వాదనతో నేను కూడా ఏకీభవించాను. థ్యాంక్స్ డాడ్, గ్రేట్ స్కూల్లో చేర్చారు అని హగ్ చేసుకున్నాడు. ఒకసారి నాకు తెలిసొచ్చింది ఏమిటంటే యశ్వంత్కి కూడా సుమిత్ర కౌన్సిలింగ్ చేసింది. ఆ కౌన్సిలింగ్ అంశాలు తర్వాత సింధూజ నాకు స్వయంగా చెప్పింది. యశ్వంత్, నీకు మరో డాడీని తెమ్మని అమ్మకు నేనే చెప్పాను. ఆ డాడీ తోడు నీకు కూడా అవసరం. మన హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు చూసావు కదా, అశోక్ అంకుల్ ఎంత బాగా మమ్మీని చూసుకున్నాడో. ఆయన నీకు డాడీగా వస్తే నీకు అభ్యంతరమా అని అడిగిందట. ఓ నైస్ గై అని అన్నాడట కళ్ళు ఆర్పుతూ. మళ్ళీ తనే నాన్నలాగే చూసుకుంటాడా నన్ను మమ్మీని అని అడిగాడట. అంతకంటే ఎక్కువే అని చెప్పిందట. యశ్వంత్కి ఎందుకో సుమిత్ర గారన్నా సరే ఆమె పిల్లలన్నా ఎంతో ఇష్టం, రెస్పెక్ట్ కూడా రెండూ ఎక్కువే. ఆ తర్వాత అతని మాలిమి వలన అశోక్ తనకి స్టెప్ ఫాదర్ అని వాడెప్పుడూ భావించలేదు. ఒక అదృష్టాన్ని అశోక్ రూపంలో నాకు ప్రసాదించినటువంటి అమృతమూర్తి సుమిత్ర ఇలా అర్ధాంతరంగా అదృశ్యమైపోవటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దహనకాండ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణ సమయంలో దశదిన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నువ్వెక్కడే ఉండు వసుంధరా, నేను 2 రోజుల్లో మళ్ళీ వస్తాను అని చెప్పాడు అశోక్. అవునా ఆంటీ, మీరు మాతోనే ఉండండి, మాకు ధైర్యంగా ఉంటుంది. సింధూజ నీరజ మాట నేను కాదనలేదు. చాలామంది బంధువులు కూడా వెళ్ళిపోయారు. సుమిత్ర తిరుగాడిన ఆ ఇంట్లో మేము ముగ్గురం మాత్రమే మిగిలిపోయాం. సుమిత్ర మరణవార్త తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పిల్లల్ని పరామర్శించి వెళుతున్నారు. సుమిత్రది పెద్ద చెయ్యే, అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసేది. ఆ విషయం నాకు బాగా అర్థమైంది. తరచూ దేవాలయాలలో అన్నదానాలు చేసేది. సుమిత్ర మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమిత్ర మనసు చాలా సున్నితం. పిల్లలకు ఆమెకు మధ్య ఏమైనా కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిందా? అప్పుడప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఎప్పుడూ తను బయటపడలేదు. బద్రీనాథ్ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా బలహీనపడిపోయింది సుమిత్ర. నా దగ్గరకు రా అని పిలిచాను. వద్దులే వసు అని అంది. నీకొంట్లో బాగోలేదు అనే విషయం పిల్లలకి చెప్పావా అని అడిగా. వద్దు, వాళ్లకు తెలిస్తే బాధపడతారు అని అంది. బద్రీనాథ్ యాత్రలో 2 రోజులు సిగ్నల్స్ లేకపోవటం వలన కమ్యూనికేషన్ పోయింది. పిల్లలిద్దరూ అల్లాడిపోయారు అని తనే చెప్పింది. యాత్రకు సరిపడా అమౌంట్ ఇస్తాం వెళ్ళు అని చెప్పారట. అన్నీ ఆన్లైన్లో వేస్తాం అని అన్నారట. వద్దమ్మా, అవసరమైతే అడుగుతాలే అని చెప్పిందట. పిల్లల దగ్గర తనకు ఆత్మాభిమానం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి సింధూజ నా దగ్గరికి వచ్చింది. అమ్మ, మీతో ఏమైనా చెప్పారా ఆంటీ అని అడిగింది సింధూజ. ఏమీ చెప్పలేదమ్మా అని అన్నాను. అమ్మ, ఏం చెబితే అదే విన్నాం, అదే చదివాం. చెల్లి నేను ఎవరిని చూపిస్తే వాళ్లతోనే తాళి కట్టించుకున్నాం అని చెప్పింది సింధూజ ఉపోద్ఘాతంగా. అవును, నాకన్నీ తెలుసు కదమ్మా అని అన్నాను. కానీ అమ్మెలా చేస్తుందని నేను అనుకోలేదాంటీ అని చెప్పింది సింధూజ. ఏం జరిగిందిరా అని అడిగాను. తన కర్మకాండలు చక్రవర్తితో చేయించాలి అని అమ్మ కోరుకుంది. ఆ చక్రవర్తి ఎవరో, ఆయనతో అమ్మకున్న బంధం ఏమిటో తెలియదు అని అంది సింధూజ. నేను ఆ మాటలు విని ఆశ్చర్యపోయాను. నేను సుమిత్రకు ఆంతరంగిక స్నేహితురాలిని. నాకెప్పుడు ఈ చక్రవర్తి గురించి చెప్పలేదే సుమిత్ర. బహుశా మీ అమ్మగారి చివరి కోరికై ఉంటుంది. ఎందుకు చెప్పలేదో అని పైకే అన్నాను. అమ్మ ఎందుకు కోరుకుందో తెలియదు, కానీ ఆ పాత్రను ప్రవేశపెట్టి అమ్మ జీవితానికి కళంకం తేలేక నేను చెల్లి ఆలోచించి కర్మకాండల బాధ్యతలను
మేమే తీసుకున్నాం అని అంది సింధు. అంతలోకి అక్కడికి నీరజ వచ్చింది. అమ్మ డైరీలో విషయాలను వసుంధరాంటికి చెబుతున్నాను అని చెప్పింది సింధూజ. ఇంటి విషయం చెప్పవా అని అడిగింది నీరజ. ఏంటి అని కోపంగా ముఖం పెట్టాను. ఈ ఇంటిని కూడా సదరు చక్రవర్తికే ఇవ్వాలట అని అంది నీరజ. మరింత షాక్ అయ్యాను. దరిదాపు 50 లక్షల విలువ చేసే ఈ ఇంటిని ఎవరో అనామకుడికి ఇవ్వటమేంటి? సుమిత్ర ఇలాంటి మతిలేని నిర్ణయం ఎందుకు తీసుకుంది? పిల్లల మీద వైరాగ్యం కలిగిందా? అందుకే ఈ నిర్ణయం తీసుకుందా అని అనిపించింది. నీరజ, సింధూజ మార్చి మార్చి తల్లిని పిలుస్తూ ఉండేవాడు. కాదనలేక వెళ్ళినా అక్కడ పనులు చేయలేక అలసిపోతూ ఉండేది. ఆ విషయాలే నాతో షేర్ చేసుకునేది కూడా. నా ఇంట్లో నేను ఉంటే ఉండేటటువంటి తృప్తి ఇక ఎక్కడున్నా రాదు వసు అని అనేది. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుకోవచ్చు, ఇష్టమైన రీతిలో బతకవచ్చు. అక్కడ అల్లుడు ఉంటాడు కదా, కూతురు అతడి చెప్పు చేతల్లో ఉంటుంది. బానిస బతుకు అని అంటూ ఉండేది. సుమిత్ర స్వేచ్ఛా దృక్పథం నాకు బాగా తెలుసు. నేనెందుకో ఈ విషయం చక్రవర్తికి చెప్పారా అని అడిగాను. లేదంటే అతడు ఫోన్ చేస్తాడనే ఉద్దేశంతోనే అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాము అని చెప్పింది సింధూజ. నా మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. నేనొక కృత నిశ్చయానికి వచ్చాను. నా ఆత్మీయ నేస్తం సుమిత్ర అంతిమ దహనం కోరిక తీర్చలేకపోయినా శ్రేయోభిలాషో మిత్రుడో ఆ చక్రవర్తిని దశదిన కర్మకు పిలవాలి అనే నిర్ణయానికి వచ్చేశాను. 2 కూతుళ్ళు అతని ఫోన్ నెంబర్ నాకివ్వరు అని నాకు అర్థమైంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అన్ని పత్రికలలో ఒకరోజు ముందుగా నిలువెత్తు ప్రకటనలు ఇచ్చాను. అంత పెద్ద ప్రకటనలు ఇవ్వటం ఎందుకంటే డబ్బు వృధా కదా అని అంది నీరజ. తను నా స్నేహితురాలు మాత్రమే కాదమ్మా, తను నా గైడ్ ఫిలాసఫర్ కూడా. నా తృప్తి కోసం చెప్పాను. అమ్మపోయిన విషయం ఆ చక్రవర్తికి మీ యాడ్ ద్వారా తెలిస్తే ఈ కర్మకాండలకు హాజరవుతాడు కదా. ఒకవేళ అమ్మ ఈ ఇల్లు నీకే అని అతనికి ముందుగానే చెప్పుంటే నానా యాగి చేస్తాడు కదా అని అంది సింధూజ ఆందోళనగా. అదే అమ్మ కోరికైతే ఇవ్వటానికి మీకు అభ్యంతరం ఏముందమ్మా అని అన్నాను. అది ఒక ఇంటి సమస్య మాత్రమే కాదంటీ, మా పరువు ప్రతిష్టల సమస్య. గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం కదా. ఆయన గారి గురించి ప్రపంచానికి తెలిస్తే మా భర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా అని అంది నీరజ. తన మాటల్లో లాజిక్ ఉంది అని అనిపించినా అతన్ని పిలవకుండా ఉండటం, అతడికి ఈ సమాచారం తెలియజేయకుండా దాచటం అన్యాయం, అధర్మం అనిపించింది. దశదిన కర్మ రోజే సంస్మరణ సభ కూడా పెట్టించాను. తనతో పనిచేసిన సిబ్బందిని, నాకు తెలిసిన స్నేహితుల్ని, తనను అభిమానించే వాళ్ళని కూడా పిలిపించాను. చక్రవర్తి నెంబర్ తప్ప అందరి నెంబర్లు ఇచ్చారు. ఒకవేళ అతడికి తెలిసి ఇక్కడికి వచ్చినా ఈ ఇంటిని అతనికే ఇవ్వాలని అమ్మ తన డైరీలో రాసుకున్న విషయం మాత్రం మీరు చెప్పొద్దాంటీ అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సంస్మరణ కార్యక్రమం మొదలైంది. చక్రవర్తి జాడ మాత్రం లేదు. నాలో ఉత్కంఠత. తనిచ్చిన యాడ్ అతను చూశాడా లేదా అని నా సందేహము. సభ ఇంకాసేపట్లో పూర్తవుతుందనగా పడవలాంటి కారులో ఒక యువకుడు దిగాడు. అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. అతడు ఎవరా అని అనేది కొందరి సందేహం కూడా. అతనొచ్చిన కారును బట్టి, అతని ముఖారవిందాన్ని బట్టి చూస్తే చక్రవర్తి అనామకుడు కాదని అర్థమైపోతూనే ఉంది. సింధూజ, నీరజలు భయపడినట్లుగా ఆ ఇంటిని కోరే అధమస్థాయి వ్యక్తి అని అనుకోలేదు. వేదిక దగ్గరకొచ్చి అందరికీ నమస్కారం చేశాడు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. అమ్మ మరణ వార్త నాకు ఈ రోజుదయమే తెలిసింది. విషయం తెలిసి చార్టెడ్ ఫ్లైట్లో హుటాహుటిన వచ్చాను. గత కొద్ది రోజులుగా అమ్మ ఫోన్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. కంటిన్యూస్గా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నా మనసు కీడు శంకించినట్లే. అమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. చక్రవర్తి మాట్లాడటం ఆపాడు. సింధూజ, నీరజ నన్ను చూస్తున్నారు. వాళ్ళల్లో ఏదో అసహనం. ఏదైనా తప్పు చేసి తమ తల్లి ఈ వ్యక్తిని కనిందా? ఇతడికి అమ్మకున్న బంధం ఏమిటి అనేది వాళ్ళ సందేహమని నాకు బాగా అర్థమైంది. నేను కళ్ళతోనే వారించాను.
నా ఆలోచనలు తుంచేలా సదరు చక్రవర్తి ప్రసంగం సాగించాడు. అమ్మ కరుణించకపోతే గుడిమెట్ల పైన ఇంకా అడుక్కుంటూనే ఉండేవాడిని. ఎవరో కనిపారేసిన నన్ను, అమ్మెవరో నాన్నెవరో తెలియని నన్ను సుమిత్రమ్మ అనాథాశ్రమంలో చేర్పించింది. ఆ తర్వాత కాన్వెంట్ చదువు, కార్పొరేట్ విద్యను కూడా అందించింది. అమ్మ చలువుతో, అసమాన ప్రతిభతో ఐఐటి సాధించాను. సొంతగా పరిశ్రమలు పెట్టాను. నేను స్థాపించిన కంపెనీ చూస్తూ ఉండగానే వేల కోట్ల ప్రాఫిట్ని చేసుకుంది. ఎంత సంపద ఉన్నా సరే అమ్మను కళ్ళారా చూసుకోలేని అశక్తుణ్ణి నేను. కారణాలు తెలియదు కానీ తనను ఎప్పటికీ కలవవద్దు అని అంది అమ్మ. అదే అమ్మ ఆజ్ఞ. కానీ తన తల కొరిపి మాత్రం నేనే పెట్టాలనేది అమ్మ కోరిక. ఏం మాటలమ్మా అవి అని అడిగాను కూడా ఒకసారి. అవునరా నాయనా, నేనెక్కువ కాలం ఈ భూమి మీద ఉండను. నా అనారోగ్యం విషయం భూమి మీద నీకు తప్ప ఎవరికీ తెలియదు. నీ అక్కయ్యకు చెల్లాయికి తెలిస్తే వారు తట్టుకోలేరు అని చెప్పింది. ఎంత డబ్బు ఖర్చైనా సరే పర్వాలేదమ్మా, నేను నయం చేయిస్తానమ్మా అని అన్నా కూడా వినలేదు. నా తదనంతరం ఈ ఇల్లు నీదేరా అని అంది. నాకెందుకమ్మా అని అన్నాను. ఏ తల్లికైనా తన బిడ్డకు ఏదో ఒక ఆస్తి ఇచ్చి పోవాలని కోరిక ఉంటుందిరా. ఎంతోమందికి సహాయం చేశాను. ఎవరు నీ అంతగా నన్ను గుర్తుపెట్టుకోలేదు. నీ అంత ఎత్తుకు ఎదగనూ లేదు. అందుకే ఈ ఇల్లు నీకే ఇస్తాను అని అంది. నన్ను నీ బిడ్డగా భావించటం కన్నా మించిన ఆస్తి ఏముందమ్మా అని అన్నాను. ప్యాలెస్లకు, భవంతులకు నాకు కొదవలేదు. అమ్మ కోరిక మేరకు ఈ ఇంటిని నాకివ్వమని, దీన్ని అపురూపమైన జ్ఞాపకంగా పదిలపరుచుకుంటానని నా అక్కయ్యని, చెల్లాయిని కోరుకుంటున్నాను. అమ్మల క్యాన్సర్తో మరెవరూ చనిపోకుండా అమ్మ పేరుతో 100 కోట్లతో ఈ ఊళ్ళోనే ఒక వైద్యశాలను నిర్మిస్తాను. అదే అమ్మకు నేనిచ్చే నివాళి. చక్రవర్తి కళ్ళల్లో నీళ్లు, నా కళ్ళల్లో కూడా నీళ్లు అప్రయత్నంగా వచ్చాయి. సింధూజ, నీరజ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. న్యూనతాభావంతో వారి ముఖాలు వాడిపోవటం గమనించాను. సుమిత్రమ్మ ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసేది. చేసిన సాయం బయటికి చెప్పుకోకూడదు అనేది ఆమె మనస్తత్వం కూడా. చక్రవర్తి ఆమె ఆత్మీయ పుత్రుడు. దేవుడిచ్చిన వరం. తన రుణానుబంధాన్ని తీర్చుకోవటానికే వచ్చాడు అని అనిపించింది. కథ పేరు రుణానుబంధం. రచించిన వారు తటవర్తి నాగేశ్వరి గారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.